వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ పార్ట్ 4. మీలో ఎవరైతే పార్ట్ 4 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 3 వరకు చూడండి. ఆర్డర్లో ఉంటుంది, అలానే కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. ఈరోజు పార్ట్లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోయే ముందు మీకు చిన్న థియరీ చెప్తాను, అంటే షార్ట్ కట్ ఫార్ములాస్ చెప్తాను. వాటిని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా అండి. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, ఒక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని చెప్పుకున్నాం. సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం 30 degrees అండ్ 60 degrees కాంబినేషన్, 45 degrees కాంబినేషన్స్తో వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలాంటి మోడల్స్ అన్ని డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోల్ ఉందనుకుందామండి, దాని హైట్ h. సమ్ డిస్టెన్స్లో ఒక పర్సన్ నడుచుకుంటూ వస్తున్నాడు, లేదు కారులో, ఏదైనా సరే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఈ పర్సన్ ఇక్కడ నుంచి పోల్ యొక్క హైట్ చూసినప్పుడు సమ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంటుంది θ2 అని. సో ఇక్కడ నుంచి ఇంకొంత దూరం ఇక్కడ వరకు వచ్చాక మళ్ళీ టాప్ చూసాడండి, అక్కడ ఉంటుంది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అతనికి θ1 అని. సో ఈ పాయింట్ చెప్పినప్పుడు నేను ఒకటి చెప్తాను, ఈ θ1 అండ్ θ2 రెండింట్లో ఏది పెద్దదై ఉంటుంది θ1 అండ్ θ2లో చెప్పండి మీరు. θ1 పెద్దదవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు మీరు తల కొంచెం ఎత్తి చూస్తారండి, ఓకేనా. ఇప్పుడు ఒక కొండ ఉంది, చాలా దూరంగా నుంచున్నారు. సో కొంచెం ఎత్తితే మనం ఆ హిల్ యొక్క టాప్ చూడొచ్చు. ఇంకొంచెం దగ్గరకు వచ్చారు హిల్కి, సో టాప్ చూడాలి అంటే మీరు ప్రీవియస్ దూరంగా ఉన్నప్పుడు ఎంతైతే తల ఎత్తారో అంతకన్నా ఎక్కువ తల ఎత్తి చూడాల్సి ఉంటుంది. బేసిక్ పాయింట్, అంతే కదా. ఓకేనా. అప్పుడు యాంగిల్ పెరుగుతుంది కదా. సో θ1 అనేది θ2 కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇలా చూసుకుంటే మనం ఇది కాదు, మీకు ట్రయాంగిలే చెప్తాను. ఇక్కడికి మీకు కొంత యాంగిల్ ఉందనుకోండి, ఎక్స్టెండ్ అయ్యింది అంటే ఈ యాంగిల్ అనేది ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది. సో మనకి ఇలా ఉన్నప్పుడు సమ్ యాంగిల్ ఉంటుందండి, మనకి 30, 60 ఆర్ సంథింగ్. అది ఇంకొంచెం ఈ హెడ్ని మనం కొంచెం పెంచాలి కాబట్టి ఇలా అయ్యింది అంటే యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే, హిల్లో, ఏదన్నా హౌస్, ట్రీ టాప్, ఏదైనా చూడండి. మీరు దూరంగా ఉన్నప్పుడు కొంచెం తలెత్తితే మీకు అలా కనిపించేస్తుంది. దానికి మరీ దగ్గరకు వచ్చారనుకోండి, మీరు తల కొంచెం బాగా ఇలా లిఫ్ట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఆ టాప్ హిల్ అయినా బిల్డింగ్ హిల్ అయినా, అంటే ఆ యాంగిల్ అనేది పెరుగుతుంది. ఓకేనా. మీరు హెడ్కి చూసుకుంటే ఫస్ట్ లిఫ్ట్ చేసిన యాంగిల్ కొంచెమే ఉంటుంది, దగ్గరకు వచ్చినప్పుడు లిఫ్ట్ చేసిన యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. క్లియర్ అయింది కదా. సో ఈ రెండింట్లో ఆబ్జెక్ట్కి, మన పోల్ అవనివ్వండి, బిల్డింగ్ అవనివ్వండి, దానికి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ యాంగిల్ పెద్దగా ఉంటుంది. అంటే ఈ రెండు యాంగిల్స్లో θ1 అనేది పెద్దదనమాట. ఓకేనా. హైట్, టవర్ యొక్క హైట్ ABCD అనుకుందామండి. సో హెచ్, ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని సమ్ x అనుకుందాము. C అండ్ Dకి మధ్య ఉన్న డిస్టెన్స్ని D అనుకుంటే, సో Dకి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా D = H × cot θ1 మైనస్ cot θ2. ఓకేనా. ఇది ఒక ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ డిగ్రీస్ అనేవి 30 degrees అండ్ 60 degrees కాంబినేషన్లో ఉన్నప్పుడు ఫార్ములాస్ చూద్దాం. ఓకే. 30 degrees అలానే 60 degrees కాంబినేషన్లో ఆబ్జెక్ట్కి ఏదైతే దగ్గరగా ఉందో ఆ యాంగిల్ పెద్దది కాబట్టి ఇది 60 degrees అవుతుంది, ఇది 30 degrees అవుతుంది. ABCD, X, height H అండ్ డిస్టెన్స్ D.
వీటికి కూడా మనం డిస్కస్ చేసుకున్న ఈ ఫార్ములాస్కి కూడా ప్రూఫ్ ఉందండి. ప్రూఫ్ ఏంటి అంటే 60 కదా, సో ఇది 30 తీసుకోండి. సో 60కి ఆపోజిట్ ఎంత, 30కి ఆపోజిట్ ఎన్ని పార్ట్స్, 90కి ఆపోజిట్ ఎన్ని పార్ట్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాని నుంచి మీరు హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 60 ఉంటుంది కాబట్టి ఆ బేసిక్స్ని యూజ్ చేసుకొని 30కి ఆపోజిట్ హెచ్ అయితే 60కి ఆపోజిట్ h√3 అని మనం హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి అవన్నీ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మీకు ఫార్ములాస్ అయితే వస్తాయండి. ప్రూఫ్ ఎవరు అడగరు కాబట్టి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, ప్రూఫ్స్ నేను చెప్పట్లేదు. ప్రూఫ్స్ కావాలి అంటే మనం పార్ట్ 1 అండ్ 2లో పార్ట్ 1లో మీకు ఏదైతే డిస్కస్ చేశానో 30-60 డిగ్రీస్ కాంబినేషన్స్ అవి యూజ్ చేసుకొని వీటికి ప్రూఫ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో హెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా h = x√3 ఆర్ హెచ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే d√3/2. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే d/2. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, హెచ్ అంటే ఎక్కడ, ఇక్కడ. డి అంటే ఎక్కడ, ఇక్కడ. ఎక్స్ అంటే ఎక్కడ, ఇక్కడ. ఈ ఎక్స్ డి హెచ్ వాల్యూస్ మనం రాసుకున్న డయాగ్రామ్లో ఎక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, h = x√3 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ డిలో కావాలి అంటే d√3/2, x = డిస్టెన్స్లో హాఫ్ d/2. ఓకేనా, నెక్స్ట్ ఈ 30-60 డిగ్రీస్ కాంబినేషన్ చెప్పుకున్నాం కదా, 30-45 డిగ్రీస్ కాంబినేషన్. 30-45 డిగ్రీస్ కాంబినేషన్. సో రైట్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే 2 పాయింట్స్, ఒక పాయింట్. సో రెండింట్లో మనకి ఉన్న హిల్ కానీ దేనికైతే దగ్గరగా ఉంటుందో అది ఎక్కువ డిగ్రీ కాబట్టి ఇది 45 డిగ్రీస్ అవుతుంది, ఇది 30 డిగ్రీస్ అవుతుంది. సో ఏ బి సి డి, ఇది హెచ్, ఇది ఎక్స్, ఇది డి. సో డికి ఫార్ములా ఏంటి అంటే d = h × cot θ1 - cot θ2. ఓకే, ఈ డీకి ఫైండ్ అవుట్ చేసేది మనకి అన్నింటిలో కూడా సేమ్ ఒకటే ఉంటుందండి. ఓకేనా, ఇక్కడైనా కూడా 30 and 60 డిగ్రీస్ కాంబినేషన్లో కూడా డి ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ ఫార్ములా h × cot θ1 - cot θ2. హెచ్కి మీకు 30 and 60 డిగ్రీస్ కాంబినేషన్, 30 and 45 డిగ్రీస్ కాంబినేషన్, 45 and 60 డిగ్రీస్ కాంబినేషన్, అన్ని కాంబినేషన్లో డీకి సేమ్ ఫార్ములా ఉంటుంది. సో డి ఫైండ్ అవుట్ చేయడానికి x = d/2 √3 + 1 అవుతుంది. h = d/2 √3 + 1 అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎక్స్కి డికి రెండింటికి సేమ్ వాల్యూ ఎందుకు అవుతుంది అంటే, ఎక్స్కి హెచ్కి రెండింటికి సేమ్ ఫార్ములా ఎందుకు అవుతుందంటే, జస్ట్ బేసిక్ సి 45 డిగ్రీస్ ఉంది అంటే ఇక్కడ కూడా 45 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ 45 డిగ్రీస్కి ఆపోజిట్ 1 పార్ట్, ఇక్కడ కూడా 45 డిగ్రీస్కి ఆపోజిట్ 1 పార్ట్ కాబట్టి h = x అవుతుంది. హెచ్కి ఎక్స్కి రెండింటికి సేమ్ ఫార్ములా d/2 √3 + 1. సో ఒక ఫార్ములా నేర్చుకుంటే మీకు చాలు. ఓకే, సో డి ఫైండ్ అవుట్ చేయడానికి, హెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ 30-45 డిగ్రీస్ కాంబినేషన్లో. ఇప్పుడు 45 డిగ్రీస్ అలానే 60 డిగ్రీస్ కాంబినేషన్ చూద్దాం. ట్రయాంగిల్ డిగ్రీస్ ఏది దగ్గరగా ఉంటే అక్కడ మనకి 45 ఎక్కువ యాంగిల్ ఉంటుంది కాబట్టి 60 డిగ్రీస్, 45 డిగ్రీస్, ఏ బి సి డి, ఇది హెచ్ వాల్యూ, ఇది ఎక్స్ వాల్యూ, ఇది డి వాల్యూ. సో డికి మనం డిస్కస్ చేసుకున్నాం, అన్నిటికీ సేమ్ h × cot θ1 - cot θ2. h = x√3. సో x వాల్యూ d/2 √3 + 1.
ఇక్కడ h ఈక్వల్స్ టు x√3 కాబట్టి x ప్లేస్లో మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ డీల్లో కావాలి అంటే d/2√3 ఇంటూ √3 + 1 ఈ ఫార్ములాస్. ఓకే, 30-60 degrees కాంబినేషన్, 30-45 degrees కాంబినేషన్, 45 and 60 degrees కాంబినేషన్స్లో ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. 3 కాంబినేషన్స్కి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం ఒకటే, ఎక్స్ వాల్యూ, హెచ్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, అలానే హెచ్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీస్లో ఫార్ములాస్ ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ చెప్పటం కంప్లీట్ అయిపోయాక మీరు వన్స్ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకేనా అండి? ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, ఒక పేపర్లో రాసుకోండి, కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి. ఈ కాంబినేషన్తో మీ దగ్గర ఉన్న బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. A helicopter at an altitude of 900 meters finds that 2 ships are sailing towards it in the same direction. The angle of depression of the ships as observed from the helicopter are 30 degrees and 60 degrees. సో హెలికాప్టర్ యొక్క ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఇచ్చారండి 900 మీటర్స్ అని. అయితే ఈ హెలికాప్టర్ సైడ్ వస్తున్న 2 షిప్స్ని అబ్జర్వ్ చేశారంట. సేమ్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి 2 షిప్స్ అంటే 2 పాయింట్స్ అనుకుందాము. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చారు. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది కాబట్టి మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ప్లేస్లో ఆ వాల్యూస్ని రాసుకోవచ్చు. ఎంత ఇచ్చారండి? 60 degrees 30 degrees అని ఇచ్చారు. మనకి హెలికాప్టర్ హైట్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ యాంగిల్ 60 degrees అవుతుంది, దూరంగా ఉన్నది తక్కువ యాంగిల్ కాబట్టి 30 degrees అవుతుంది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? డిస్టెన్స్ బిట్వీన్ ద షిప్స్. సో ఇదొక షిప్ కాబట్టి మనల్ని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 60 and 30 degrees కాంబినేషన్లో మనకి హైట్ ఉంది, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా ఏంటండి? h ఈక్వల్స్ టు d√3/2 ఉంది కదా. సో h ఈక్వల్స్ టు d√3/2 హైట్ ఇచ్చారు కాబట్టి h ఎంతండి? 900 మీటర్స్ ఈక్వల్స్ టు d√3/2. 900ని మీరు 3 × 300గా రాసుకోవచ్చు. d√3/2 √3 3లో √3 టైమ్స్ పోతుంది. 300 × 2 అంటే 600. d ఈక్వల్స్ టు 600 √3 మీటర్స్. ఓకేనా? చూసారా ఎంత సింపుల్గా సాల్వ్ చేసామో? ఇది లేదు అనుకోండి, సో ఇది 30 degrees 90 degrees, దీనికి ఆపోజిట్ అంటే ఈ లెంత్ మొత్తం వస్తుంది. ఈ మొత్తంలో నుంచి ఇదెంతో మనకు తెలియదు. బేసిక్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి అంటే జనరల్గా మీరు ఏం చేస్తారు అంటే 30కి ఆపోజిట్ 900 కాబట్టి 60కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేస్తారు పార్ట్స్ యూజ్ చేసుకొని. అప్పుడు మీకు ఈ వాల్యూ మొత్తం వస్తుంది. ఈ వాల్యూ మొత్తం వచ్చింది కాబట్టి ఇది మీరు సబ్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతో మీకు తెలియదు కాబట్టి మళ్ళీ ఈ ట్రయాంగిల్ యూజ్ చేసుకుంటారు. 60కి ఆపోజిట్ ఇచ్చారు కాబట్టి 30కి ఆపోజిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది. టోటల్ వాల్యూలో నుంచి ఈ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేసి డి ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? బేసిక్ స్టెప్స్ని యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు అంత తతంగం చేయాల్సి ఉంటుంది. సో షార్ట్ కట్ యూజ్ చేసుకోండి. 10 seconds కూడా పట్టదు. మీరు ప్రాక్టీస్ ఉంటే 5 secondsలో సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం. ఓకేనా? హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో బేసిక్స్ అనేవి మనకి చాలా బేసిక్స్ నుంచి ప్రాబ్లం ఇస్తేనే ఈజీగా 2 స్టెప్స్లో అవుతాయి. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు బేసిక్స్ స్టెప్ బై స్టెప్ వేస్ట్ చేయాలంటే మీ టైం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. సో ఫార్ములాస్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The shadow of the tower becomes 60 meters longer when the altitude of the sun changes from 45 degrees to 60 degrees. ఓకే, ఒక టవర్ తీసుకుందామండి. టవర్ యొక్క షాడో ఫస్ట్ ఇంత ఉంది అనుకుందాం. అయితే డిగ్రీస్ చేంజ్ అవటం వల్ల సో ఈ షాడో ఏంటండి 45 degrees. అప్పుడు సారీ, ఇది కొంచెం నాకు స్ట్రైట్గా రాలేదు. ఓకే, 45 degrees అప్పుడు ఈ షాడో ఉంది. ఈ ఆల్టిట్యూడ్ యాంగిల్ అనేది 45 నుంచి 30కి చేంజ్ అవ్వటం వల్ల ఏమైందన్నారు? ఆ టవర్ యొక్క షాడో 60 meters లాంగ్ అయ్యిందన్నారు. సో 60 meters పెరిగిందనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees.
సో మనకి ఇది ఇచ్చారు 60 మీటర్స్. పెరిగిన వాల్యూ మాత్రమే, అప్పటి వరకు షాడో ఇక్కడ వరకే ఉంది, 30 డిగ్రీస్ అవటం వల్ల షాడో 60 మీటర్స్ ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వచ్చింది. ఆ ఇంక్రీజ్ అయిన పార్ట్ ఇచ్చారు 60 మీటర్స్ అని. హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో ప్రాబ్లమ్స్ చదవటం, ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవటం మెయిన్. ఓకే, మీరు షార్ట్ కట్స్ అన్నీ నేర్చుకొని ప్రాబ్లమ్స్ తప్పుగా అర్థం చేసుకుంటే ఆన్సర్ తప్పు అయిపోతుంది. చూడండి, ద షాడో ఆఫ్ ద టవర్ బికమ్స్ 60 మీటర్స్ లాంగర్ వెన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద సన్ చేంజెస్ ఫ్రమ్ 45 డిగ్రీస్ టు 30 డిగ్రీస్. సో 45 డిగ్రీస్ యాంగిల్ చేసేటప్పుడు ఇంత షాడో ఉంటే 30 డిగ్రీస్ యాంగిల్ చేసేటప్పుడు షాడో అనేది 60 మీటర్స్ ఇంక్రీజ్ అయ్యింది, లాంగర్ అయ్యింది. అంటే 60 మీటర్స్ ఇది అయ్యింది. ఓకే, 45, 30, 60 మీటర్స్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? హైట్ ఆఫ్ ద టవర్, టవర్ యొక్క హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇది ఏ కాంబినేషన్? 45 డిగ్రీస్ అండ్ 30 డిగ్రీస్ కాంబినేషన్లో హైట్కి డిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఫార్ములా ఏంటి? h ఈక్వల్స్ టు d/2 ఇంటూ √3 + 1. డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి? 60/2 ఇంటూ √3 + 1. 2 3s are 0, దట్ ఈక్వల్స్ టు 30 ఇంటూ √3 + 1 మీటర్స్. మీకు అర్థం అవ్వాలి అని నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను, స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను కాబట్టి ఇంత టైం అన్న పడుతుంది. కానీ మీరు చూసి డయాగ్రామ్ ఫామ్ చేసుకున్నారు. హెచ్డి 45 అండ్ 30 డిగ్రీస్ కాంబినేషన్, హెచ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఫార్ములా ఏంటి? d/2 √3 + 1. 60 కాబట్టి 30 √3 + 1. సో మీరు డయాగ్రామ్ డ్రా చేసుకుంటే పెన్ను కూడా యూజ్ చేయాల్సిన ప్రాబ్లం కాదండి ఇదైతే. ఓకేనా, చూసి పెట్టేసేయచ్చు ఆన్సర్. అదే మీరు ఈ షార్ట్ కట్స్ నేర్చుకోలేదు అంటే మీకు ఒక పేజీ కావాలి రఫ్ వర్క్ చేయడానికి, బేసిక్స్ యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈస్ 45 డిగ్రీస్. ఆన్ ట్రావెలింగ్ 60 మీటర్స్ ఫ్రమ్ ద పాయింట్ టువర్డ్స్ ద టవర్ ద ఎలివేషన్ ఆఫ్ ద టాప్ బికమ్ 60 మీటర్స్. ఓకేనా, ఒక టాప్ ఉంది, టవర్ ఉంది. ఆ టవర్ అనేది ఒక పాయింట్, గ్రౌండ్ మీద ఒక పాయింట్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందండి. సో ఇటు నుంచి టువర్డ్స్ ద టవర్ వైపు కొంత టైం ట్రావెల్ చేశాక అక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 60 డిగ్రీస్. ఎంత ట్రావెల్ చేసింది? ఈ పాయింట్ నుంచి 60 డిగ్రీస్ రావడానికి 60 మీటర్స్ ట్రావెల్ చేసింది. కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత? 60 మీటర్స్. అయితే హైట్ ఆఫ్ ద టవర్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టవర్ యొక్క టాప్ ఒక పాయింట్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సో ఆ యాంగిల్ కొంచెం ఆ పాయింట్ నుంచి 60 మీటర్స్ ముందుకి టువర్డ్స్ ద టవర్ వైపు 60 మీటర్స్ రావటం వల్ల యాంగిల్ 60 డిగ్రీస్ అయ్యింది. అయితే టవర్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇదేం కాంబినేషన్ అండి? 60 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్ కాంబినేషన్లో హైట్కి డిస్టెన్స్కి మధ్య రిలేషన్కి ఫార్ములా ఏంటి? హైట్ ఈక్వల్స్ టు distance/2 ఇంటూ √3 ఇంటూ √3 + 1. ఈ ఫార్ములాస్లో కూడా చిన్న రిలేషన్స్ ఉంటాయి, చిన్న మార్పులు ఉంటాయి. అంటే 45 30 డిగ్రీస్ కాంబినేషన్లో హైట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 45 30 డిగ్రీస్ కాంబినేషన్లో హైట్ ఈక్వల్స్ టు distance/2 ఇంటూ √3 + 1. 60 అండ్ 45 కాంబినేషన్లో సేమ్ ఫార్ములా √3 వస్తుంది అంతే. ఓకే, ప్రీవియస్లో మనం యూజ్ చేసింది ఇది దేనికి? 45 అండ్ 30 డిగ్రీస్ కాంబినేషన్లో. 60 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్ కాంబినేషన్లో d/2 ఇంటూ √3 ఇంటూ √3 + 1. √3 ఎక్స్ట్రా వస్తుంది. సో మీరు నేర్చుకునేటప్పుడు మీకు అర్థమైనట్లు, మీకు గుర్తుండేటట్లు ఫార్ములాస్ నేర్చుకోండి. ఇది కూడా ఒక టిప్. ఓకే, డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 60/2 ఇంటూ √3 ఇంటూ √3 + 1. 2 3s are 0, దట్ ఈక్వల్స్ టు 30 ఇంటూ √3 ఇంటూ √3 + 1. మీకు ఇంతవరకు ఇచ్చారనుకోండి ఆన్సర్, సో ఇది పెట్టేసుకోవచ్చు. ఇంకొంచెం సింప్లిఫై చేసి ఇచ్చారనుకోండి 30 ఇంటూ √3 ఇంటూ √3 అంటే 3 ప్లస్ √3 ఇంటూ 1 అంటే √3. సో 30 3 + √3 మీటర్స్. ఒక్కొక్కసారి జస్ట్ ఒక స్టెప్ సింపుల్ చేసి మనకి ఆన్సర్ ఇస్తారు, ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇదే కూడా ఆప్షన్స్లో ఇస్తారు. సో మనం ఆప్షన్స్ని బట్టి ఆప్షన్స్లో ఇది ఇస్తే మనం ఈ స్టెప్ వరకు కూడా సింప్లిఫై చేసే పని లేదు, టిక్ పెట్టుకోవటమే. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం. The boat is sailing towards a lighthouse
ఆఫ్ హైట్ 20√3 meters at a certain speed. ఒక బోట్ అనేది లైట్ హౌస్ వైపు వస్తుందంటండి. లైట్ హౌస్ యొక్క హైట్ ఇచ్చారు మనకి 20√3 meters అని. అయితే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ చేంజెస్ ఫ్రమ్ 30 degrees to 60 degrees. సో స్టార్టింగ్లో 30 degrees ఉంది, నెక్స్ట్ 60 degrees అయింది. అది లైట్ హౌస్ వైపు ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇన్ 10 seconds. సో 10 secondsలో ఆ యాంగిల్ అనేది చేంజ్ అయిందంట. అయితే వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు రీచ్ ద లైట్ హౌస్ ఫ్రమ్ ద ఇనీషియల్ పొజిషన్ నుంచి లైట్ హౌస్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాబ్లం పెద్దగా ఉంది, డిఫరెంట్గా టైం అడిగారు. సో మనం టైం ఎంతో దానికి ఫార్ములాస్ నేర్చుకోలేదు, హైట్కి ఎక్స్కి డీకి మధ్య రిలేషన్కే నేర్చుకున్నాం అనుకుంటున్నారా? వాటికన్నా కూడా సింపుల్ ప్రాబ్లం. మనకి ఏమిచ్చారో రాసుకుందాం. ఏమిచ్చారండి? లైట్ హౌస్ యొక్క హైట్ ఇచ్చారు 20√3 meters అని. సో బోట్ అనేది ఇనిషియల్గా ఈ పాయింట్ దగ్గర ఉంది అనుకుంటే 30 degrees యాంగిల్ చేస్తుందండి. ఆ తర్వాత అది నెక్స్ట్ సమ్ డిస్టెన్స్కి వచ్చాక మనకి ఫామ్ అయ్యే యాంగిల్ 60 degrees అని ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఇనీషియల్ పాయింట్ నుంచి, ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ లైట్ హౌస్ యొక్క పాయింట్కి రీచ్ అవడానికి బోట్కి ఎంత టైం పట్టింది అని అడిగారు. సో ఇప్పుడు ఈ ఇనిషియల్ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టిందని ఇచ్చారండి? మనకి 10 seconds పట్టింది అని ఇచ్చారు. మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది హెచ్ అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది, ఇది డిస్టెన్స్ డి అవుతుంది. సో ఎక్స్కి డీకి మధ్య రిలేషన్ ఏంటండి? 30 degrees అండ్ 60 degrees కాంబినేషన్లో ఎక్స్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై 2. ఎక్స్ వాల్యూ ఈ డిస్టెన్స్లో హాఫ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది 100 మీటర్లు ఉంటే ఇది 50 మీటర్లు ఉంటుంది, ఇది 1 kilometer ఉంటే ఇది 1/2 kilometer ఉంటుంది. ఓకేనా? డిస్టెన్స్ తగ్గింది అంటే మనకి టైం కూడా తగ్గుతుంది కదా. సో డి డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 10 seconds పట్టింది. సో డీలో హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి దానికి ఎంత టైం పడుతుంది? 5 seconds పడుతుంది. సింపుల్ లాజిక్ అండి ఇదంతే. మీరు స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ మీరు నేర్చుకుంటే ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను అది చాయిస్ కింద వదిలేస్తాను, ఆ టాపిక్ నుంచి నాకు వెయిటేజ్ తక్కువ కదా, ఈ టాపిక్ ప్రిపేర్ అవుతాను దీంట్లో వెయిటేజ్ ఎక్కువ కదా, లేదా నాకు ఇది కొంచెం కష్టంగా ఉంది వదిలేస్తాను, ఇలా అనుకోకండి. నేర్చుకోండి. ఈజీ టాపిక్ మీకు ఒక రోజులో వస్తే కష్టమైన టాపిక్ వారంలో వస్తుంది, తప్పులేదు, నేర్చుకోండి. మీరు టైం అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ వదిలేసినట్లయితే ఈ ప్రాబ్లం చేయలేరు. సో టైం అండ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్ని మీరు వదిలేసుకుంటారు, కష్టంగా ఉంది కాబట్టి అని చాయిస్ కింద. హైట్స్ అండ్ డిస్టెన్స్ కష్టపడి ప్రిపేర్ అవుతారు, అన్ని మోడల్స్ చేస్తారు, ఇది వచ్చింది. సో మీకు ఆ కాన్సెప్ట్ తెలియనప్పుడు ఇది వదిలేస్తారు. మీరు ఒక్కటి వదిలేయటం వల్ల మీరు ప్రిపేర్ అయింది కూడా వదిలేయాల్సి ఉంటుంది. సో మనకి కొన్ని లింక్ అయ్యి వస్తాయండి. మనం ప్రీవియస్గా నేర్చుకున్న బేసిక్స్ని ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు సిలబస్లో ఇచ్చిన ప్రతిదీ నేర్చుకోవటమే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉందండి. కట్ ఆఫ్ మార్క్స్ వస్తే జాబ్స్ వచ్చేలాగా లేవు, కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే. ఓకే, ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? టైమ్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి చాలా క్లియర్ అవుతుంది. మీరు ఎవరైనా టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ అది కంప్లీట్ అయిందండి, చూడండి. ప్లేలిస్ట్లో టైమ్ అండ్ డిస్టెన్స్ అన్న నేమ్తో ప్లేలిస్ట్ ఉంటుంది, ఆర్డర్లో ఉంటుంది, అక్కడ కూడా అన్ని పార్ట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎక్స్కి డీకి మధ్య రిలేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై 2. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇందులో హాఫ్ ఎక్స్ వాల్యూ ఉంటుంది. మనం 60 and 30 degrees కాంబినేషన్లో చూసాం. సో డి డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 10 seconds పట్టింది. సో డీలో సగం డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఈ టైంలో కూడా సగం టైం పడుతుంది. కాబట్టి ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 5 seconds పడుతుంది. సో 10 + 5 దట్ ఈక్వల్స్ టు 15 seconds. సో ఇనిషియల్ పాయింట్ నుంచి లైట్ హౌస్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి బోట్ రీచ్ అవడానికి 15 seconds పడుతుంది. లేదా నెక్స్ట్ పాయింట్ నుంచి ఇక్కడికి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే 5 seconds. సో మనల్ని క్వశ్చన్ ఏది అడిగితే దాన్ని బట్టి మీరు ఆప్షన్ టిక్ చేయొచ్చు. ఓకేనా అండి? క్లియర్ అయింది కదా?
చాలా సింపుల్, చాలా ప్రాబ్లం పెద్దగా ఉంది కానీ మీకు ఆ టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్, 30 degrees అండ్ 60 degrees రిలేషన్లో ఎక్స్కి డీకి మధ్య ఉన్న ఫార్ములా తెలిస్తే 5 secondsలో ఆన్సర్ పెట్టగలుగుతారు మీరు. ఇది క్లియర్ అయిందా అండి? సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్స్లో ఇంకొన్ని మోడల్స్ డిస్కస్ చేసుకొని వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది సింపుల్ టాపిక్, ఓట్టి ట్యాన్ తీటాని బేస్ చేసుకొని సాల్వ్ చేసే విధానం నేర్చుకోవద్దండి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మీరు అలాంటి బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో బెటర్ టైం, హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి మీరు షార్ట్కట్ ఫార్ములాస్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం బెటర్. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.